పెన్షన్ ఎంత ఎందుకు ఇస్తామో అని అడిగిన నేను. ఐఏఎస్ అధికారులు కొందరు ఉండి మాజీ అధికారులు పెన్షన్ ఎందుకు ఇస్తామండి అని అడిగిన. ఏ కారణం చేత ఇస్తాం? అనేక కారణాల వల్ల కొంతమంది విధి వంచితులైతారు. ఇలా మంచిగా ఉన్న వ్యక్తి ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలు పోవచ్చు, ఒక చెయ్యి పోవచ్చు. ఎవరైనా బిడ్డలు లేక ఆలనా పాలన లేని వృద్ధులు ఉండవచ్చు. భర్తలు వదిలేసినటువంటి స్త్రీలు, ఒంటరి మహిళలు ఉండవచ్చు. భర్తలు చనిపోయినటువంటి స్త్రీలు ఉండవచ్చు. ఇటువంటి విధి వంచితులు ఎవరైతే విధి బాధితులు ఉంటారో వాళ్ళని ఆదుకునే బాధ్యత సమాజందే. కాబట్టి ఈ 70 రూపాయల పెన్షను, 40 రూపాయల పెన్షను ఇదంతా గలీజు, ఇది మానవీయ కోణంలో లేదని నేను పట్టుబట్టి మాట్లాడితే మేనిఫెస్టో కమిటీ పెట్టినాం. ఆ కమిటీలో ఉన్న పెద్దలు చెప్పినారు, చింతపండుకి ఇంత, ఉప్పుకి ఇంత, పప్పుకి ఇంత, 610 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు. నేను చెప్పిన ఈ పేదవాళ్ళ దగ్గరనే కొసరాన్నావా, 1000 రూపాయలు పెట్టమని పెట్టినాం. పెన్షన్ ప్రారంభించిన నాడు 1000 రూపాయలతో స్టార్ట్ చేసినాం. రాష్ట్రం ఎట్లెట్లా ఆర్థికంగా పెరిగితే దాన్ని 2000 రూపాయలు చేసుకున్నాం. మొన్ననే మేనిఫెస్టోలో చెప్పినాం 5000 రూపాయల పెన్షన్ చేస్తామని చెప్పినాం. అది ఒకటేసారి చేస్తామని చెప్పలే. మేము అబద్ధాలు చెప్పాం, ఓట్ల కోసం అడ్డం పొడవు మాట్లాడం. ఇమీడియట్గా ఈ సంవత్సరం 3000 రూపాయలు చేస్తాం. ఆ తర్వాత సంవత్సరానికి 500 పెంచుకుంటూ 5 ఏళ్ల వరకు 5000 రూపాయలు చేస్తామని చెప్పినాం. ఇది సంసారి పద్ధతి, క్రమమైన పద్ధతి.